హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రెడ్తో ఒక స్వీట్ తయారు చేసి చూపించబోతున్నాను. ఈ బ్రెడ్ స్వీట్ ఎంత తినాలనిపించే విధంగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. బ్రెడ్ స్వీట్ని అతి తక్కువ టైంలో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బ్రెడ్ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మిల్క్ బ్రెడ్ స్లైసెస్ 6 వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్తో ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం తీసుకున్న 6 బ్రెడ్ స్లైసెస్ని కూడా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. మొత్తం బ్రెడ్ పీసెస్ని ఈ విధంగానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి. మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ మరిగిన ఆయిల్లోని నెయ్యిలోని వేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ని మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇదే విధంగా మిగిలి ఉన్న బ్రెడ్ పీసెస్ని కూడా మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఈ బ్రెడ్ పీసెస్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్లో 2 టేబుల్ స్పూన్లు వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని గడ్డలు లేకుండా ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్ని 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఈ మిల్క్ని ఈ విధంగా మరిగించుకున్న తర్వాత దీంట్లోనే 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ని మిల్క్లో కరిగేంత వరకు కొంచెం సేపు కలుపుకోవాలి. ఈ మిల్క్లో షుగర్ కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ని ఈ మిల్క్లో వేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిక్చర్ని గడ్డలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఈ కస్టర్డ్ మిల్క్ని కొంచెం చిక్కబడేంత వరకు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత కొంచెం చిక్కబడిందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని గోరువెచ్చగా ఉండేటట్టు చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ బౌల్లో పెట్టుకోవాలి. కస్టర్డ్ మిల్క్ని ఈ బ్రెడ్ పీసెస్ మీద వేసుకోవాలి. మిగిలి ఉన్న బ్రెడ్ పీసెస్ని కూడా దీని మీద పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ మీద కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్వీట్ మీద కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిషింగ్ చేసుకోవాలి. కొన్ని డ్రై రోజ్ పెటల్స్ని కూడా వేసుకోవాలి. ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బ్రెడ్ స్వీట్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.